ఎందుకంటే ఇప్పుడు కొన్ని యెస్. కొన్ని సార్లు మనమే ఇంట్లో చిన్న పిల్లలు అవును. మారం చేశారంటే మనకి చిరాకొచ్చిద్ది. అలాంటి సిట్యుయేషన్స్‌లలో డే కేర్ సెంటర్స్‌లలో కొంచెం ట్రైన్డ్ వాళ్ళు ఉంటే బెటర్ అని అనుకుంటూ ఉంటారు. కానీ అవును. అంత పెద్ద సొసైటీ అయినప్పుడు ఈ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోయారు? ఇక్కడ లాజిక్ కాదండి, నెగ్లిజెన్సీ. హ్మ్. ఇట్స్ నాట్ ఎ లాజిక్ బేసికల్. సొసైటీలో లాజిక్ ఉన్నా అది ఇంప్లిమెంట్ అవ్వదు. ఎందుకు ఇంప్లిమెంట్ అవ్వదు అంటే బికాస్ ఆఫ్ నెగ్లిజెన్సీ. హ్మ్. నన్ను ఎవరైనా చేస్తారులే, జరిగితే మనల్ని ఎవరైనా చేస్తారులే. సో ఎందుకు నేను ఈ విషయం అంటున్నానంటే ఇప్పుడు మీకు రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెస్పాన్సిబుల్గా లేరు. హ్మ్. ఎందుకు లేరు అంటే మనము ఎలక్ట్ చేసుకుంటే పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారో వీళ్ళకంటే పెద్ద నెగ్లిజెంట్గా ఉన్నారు. హ్మ్. వాళ్ళకి తెలిస్తే కదా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అని. ఎగ్జాక్ట్‌లీ. దే డజంట్ నో. దే నో ఓన్లీ హౌ టు గ్రాబ్ ద ఓటర్స్ హ్మ్. అండ్ డిఫరెన్షియేట్స్ ఆఫ్ ఓటర్స్, ఇవి మాత్రమే తెలుసు తప్ప ఇవన్నీ వాళ్ళకి తెలియదు. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? మంచి చదువుకున్న వాళ్ళు, హ్మ్. బిజినెస్లో ఏమీ లేకుండా నార్మల్గా ఉన్న మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్న వాళ్ళని మనం ఎన్నుకుంటే వాళ్ళకి ఇవన్నీ తెలుసుంటాయి కాబట్టి దెన్ దే విల్ ఇంప్లిమెంట్. అదర్వైజ్ మీకు రెస్ట్ ఆఫ్ పీపుల్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నా లేకపోతే 10 సార్లు సీఎం అయినా యూజ్ లేదు కదా, హ్మ్. యూజ్లెస్ కదా. ఓన్లీ మీకు కాంట్రాక్ట్స్ తెచ్చుకున్నంత మాత్రానో, బిల్డింగ్స్ కట్టినంత మాత్రానో, డ్యాములు కట్టినంత మాత్రానో సొసైటీ ఏం మారిపోదు. హ్మ్. సొసైటీకి ఫస్ట్ మార్పు రావాలంటే మనకేం కావాలి? బేసిక్ ఎమ్యూనిటీస్ కావాలి, బేసిక్ ఫుడ్ కావాలి, బేసిక్ షెల్టర్ కావాలి, బేసిక్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉన్న సొసైటీని మనం బిల్డ్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ పీస్ అండ్ ట్రింక్వాలిటీ అంటాం. ఓకే. పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు కేసులు పెడుతుంటారు ప్రతి దానికి. హ్మ్. వాళ్ళు అంటారు కదా పీస్ని బ్రీచ్ చేస్తారు, ఇక ట్రింక్వాలిటీ లేకుండా చేస్తారు. అసలు పోలీసు వాళ్ళకి తెలుసా వాట్ ఈస్ అ ప్రీచ్, వాట్ ఈస్ పీస్ అండ్ ట్రింక్వాలిటీ? ఈక్వాలిటీ. దే డజంట్ నో, హ్మ్. బట్ దే సే సింపుల్. సో ఇక్కడ కూడా ఏమవుతుందంటే డే కేర్ సెంటర్స్లలో ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని పెట్టుకోకూడదు అనే దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్స్ అని ఉందో దాంట్లోనే క్రీచ్ సెంటర్స్, క్రీచ్ రూల్స్ అని కొన్ని ఉన్నాయి. ఓకే. దాన్ని ఫాలో అయ్యి ప్రతి ప్రైవేట్ ఇండస్ట్రీలో కావచ్చు, లేకపోతే వర్క్ ప్లేసెస్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఆడ మేల్ ఉన్నా ఫీమేల్ ఉన్నా ఎంప్లాయీస్ ఎక్సీడెడ్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక కేర్ సెంటర్ అని పెట్టాలి. పెట్టి అక్కడ ఒక కేర్ టేకర్ని కూడా పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది.